ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే విషయాలు అందరికీ తెలియచేయాలి. మరి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఇటు గవర్నమెంటు అటు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా కూడా ఈ 5th జనవరి నుంచి ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు రోడ్ సేఫ్టీ కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అందరికీ కూడా ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, ట్రాఫిక్ ఉంది అని తెలియకపోయినా జనరల్గా మనందరికీ తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అనుకోకుండా వాళ్ళు తెలుసుకుంటారు. మరి అందులో మొట్టమొదటిగా ఏముంటుంది, ముందు బండి నడపాలంటే ఎలాంటి వాళ్ళు బండి నడపాలి? 18 years వాళ్ళు. మరి 18 years వాళ్ళు ఎందుకు నడపాలి అంటే అప్పుడే వాళ్ళకి లైసెన్స్ తీసుకునే రైట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మరి లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ ఉన్నాక ఇంకా ఏముండాలా, బండి కోసం మన జాగ్రత్తకి ఎదుటి వాళ్ళ జాగ్రత్తకి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత అది ఒక సపరేట్ ఒక డిపార్ట్మెంట్ అవన్నీ చూసి వెహికల్ కండిషన్ చూసి అలోకేషన్ చేసుకుంటారు. ఇంకా ఏముండాలి, ఇక్కడ మనకేమో ఫస్ట్ ప్రీ కండిషన్స్, బండి నడపడానికి ప్రీ కండిషన్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో మనం ఉండాలి, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండకూడదు అంటే కాన్షియస్గా ఉండాలి. కాన్షియస్గా ఉండాలి అంటే మనం వేరే పనుల మీద ఏం చేయకూడదు. అంటే సెల్ ఫోన్ హ్యాండిల్ చేయకూడదు. సెల్ ఫోన్ అవ్వచ్చు, ఇంక ఇవాళ దగ్గర బ్లూటూత్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అవి చేయకూడదు. ఇంకా 2-wheeler అయితే అనుకో. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే అవన్నీ అవాయిడ్ చేయవచ్చు. మనకు తెలియకుండానే డ్రింక్ చేసి 2వ రోజు జైల్లో ఉండొచ్చు. ఇంకొకటి, శిక్షలు పెరిగినాయి కాబట్టి, ఫైన్ కూడా పెరిగింది కాబట్టి 10,000 ఫైన్ వేస్తే ఎవరైనా కడతారా? ఆ రోజు ఉండవు కదా. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఉంటాయి. మరి డబ్బులు లేని వాళ్ళ దగ్గర 10,000 ఉండవు. అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు, 10,000 కట్టాలి లేదంటే జైలుకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటివి జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరి ఇందులో మనకు లైసెన్స్ అనేది 18 years వరకు అనుకున్నారు కదా. మరి 18 years బిలో ఒక చైల్డ్, మనకి ఇందులో యాక్ట్లు ఏం చెప్తారంటే జువెనైల్ అనే మాట వాడతారు. చైల్డ్ని జువెనైల్ అంటారు. మరి ఆ చైల్డ్ కనుక బండి నడిపితే మరి ఏదైనా సరే, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా, ఫైన్తో పోయేదైనా సరే, సెంటెన్స్తో వచ్చేదైనా సరే, మరి కేసు ఎవరి మీద పెడతారంటే ఫస్ట్ గార్డియన్ని చేరుస్తారు. ఒకవేళ గార్డియన్ కాకుండా ఆ బండి వేరే వాళ్ళది అవుతే ఓనర్ని పెడతారు, బండి ఓనర్. ఎందుకంటే గార్డియనే బండి ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏ కజినో ఎవరిదో ఉంటుంది బండి. మరి వాళ్ళు ఫస్ట్ నేరస్తులు అవుతారు, ఆ తర్వాతనే ఈ జువెనైల్ అవుతారు సెకండ్. మరి అక్కడ ఒకవేళ కనుక ఆ చైల్డ్ మైనర్ అయ్యింది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినప్పుడు అఫెన్స్ చేయకపోయినా సరే, ఒకవేళ చేస్తే కనుక వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ చైల్డ్కి 25 years వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వద్దు అనేది కూడా ఉంది చట్టంలో. కాబట్టి మరి ఇష్టమా ఎవరికన్నా 25 ఏళ్ళ వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు అంటే? కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి కూడా, పెద్దవాళ్ళదైతే సీజ్ చేసి దాన్ని ఇప్పుడే ఇవ్వద్దు అని కూడా ఆర్డర్ వేయవచ్చు. దాన్ని కూడా 1 year 6 months ఎన్నో మంత్స్ పక్కన పెట్టవచ్చు అని చెప్పేసి కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. కాబట్టి ఇదివరకు అట్లా కాకుండా ఇప్పుడు అఫెన్సెస్ పెరిగాయి. దానితో కొత్త చట్టంలో శిక్షలు కూడా పెరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన సేఫ్టీకి, ఎదుటి వాళ్ళ సేఫ్టీకి. Safety rules on the road. I ensure